త్రియేక దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించిన ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం, ప్రతి విధమైన దీవెన, ప్రతి విధమైన సహాయం, ప్రతి విధమైన అన్నింటిని బట్టి కూడా దేవుని గణపరుస్తున్నాను, దేవుని మహింపరుస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా 21వ తారీఖు జూన్ మాసం 2024 శుక్రవారం నాడు ఈ విధంగా దేవుని మహిమపరుస్తూ ప్రాముఖ్యంగా అనేక దినాల నుంచి ఆశపడుతున్నప్పటికీ ప్రారంభించలేని పరిస్థితుల్లో దేవుని కృపను బట్టి ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు కృపనిచ్చినందుకు మార్నింగ్ డివోషన్స్ ఈ విధంగా ఈ ఉదయకాల ఈ యొక్క డివోషన్ స్టార్ట్ చేయడానికి దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవుని గణపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. మీతో ఈ విషయాలు షేర్ చేసుకోవడానికి సంతోషిస్తూ ఉన్నాను. దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలను మరలా ఆరోపిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా యోసేపు నీతిమంతుడై ఉండి అనే మాట మీద కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. యోసేపు నీతిమంతుడై ఉండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు గల భాగంలో మీరు దీనిని గమనించవచ్చు. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ చాప్టర్ 1 వర్సెస్ ఫ్రమ్ 18 to 22. యోసేపు నీతిమంతుడై ఉండి. ఏంటి యోసేపు యొక్క నీతివత్వం? మనం ఈ యొక్క లేఖన భాగాన్ని ఆలోచించినప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. నీతిమంతుడుగా పిలువబడ్డాడు, దేవుడు అందుకే తనని ఏర్పాటు చేసుకున్నాడా, తన నీతిమత్వం ఎవరు మరియమ్మను ఎలాగా అవమానపరచకుండా తనకు ప్రదానం చేయబడిన మరియ విషయంలో ఎంత మంచిగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ అందులో దేవుని చిత్తాన్ని, ఆ మంచితనంలో కూడా దేవుని చిత్తానికి దూరం అయిపోయే పరిస్థితుల్లో తిరిగి తనను గబ్రియలు దేవదూత దర్శించి నువ్వు దేవుని యొక్క ఉద్దేశాల్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి వీలు లేదు కదండి. దేవుని బిడ్డలైన వారు ఆయన ఉద్దేశాల్లో, ఆయన చిత్తాన్ని నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన వాక్యం ద్వారా అయినా, లేక ఏదో విధంగా, లేకపోతే ఆయన సేవకుల ద్వారా అయినా, పరిచారకుల ద్వారా అయినా మనలను హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన క్రమపరచడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆయన బిడ్డలైన వారు ఆయన చిత్తంలో నుండి వేరవడం దేవునికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టం ఉండదు. ఈ యొక్క ప్రత్యేకమైన ఈ వాక్య భాగానికి వస్తే, యోసేపు నీతిమంతుడై ఉండి అనే మాట మీద ఈరోజు ఈ విధంగా ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి తెలియజేయబడిన విషయాలను నేను మీకు ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని ప్రారంభించబడి, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడింది. వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇది చాలా మర్మంతో కూడిన విషయము. దేవుని కనపరుస్తున్నాను ఆయన క్రియను బట్టి. అలాగే 19వ వచనంలో చూస్తే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే, ఫ్రమ్ కింగ్ జేమ్స్ వర్షన్లో చూస్తే జస్ట్ మ్యాన్ అని వాడబడింది. నీతిమంతుడైన ఉండి అన్న పదం దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో జస్ట్ మ్యాన్. అ జస్ట్ మ్యాన్ ఈజ్ వన్ హూ హ్యాస్ బీన్ సెట్ రైట్, జస్టిఫైడ్ ఇన్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్. అంటే ఒక వ్యక్తి దేవునితో తన సంబంధంలో సరైన న్యాయబద్ధం చేయబడడంను నీతిమంతుడిగా పిలువబట్టకు లేక నిర్ధారించుటకు కారణమవుతుంది. ఒక వ్యక్తి నీతిమంతుడిగా నిర్ధారించబడాలి అని అంటే ఆ వ్యక్తి దేవునితో కలిగి ఉన్న సంబంధం. ఈరోజు యోసేపు ద్వారా మనం ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. యోసేపు దేవునితో కలిగి ఉన్న సంబంధం, ఆ రిలేషన్షిప్ ఆయన గొప్ప ప్రణాళికలో భాగస్వామ్యం చేసింది. ఇది మీకు ఎంతవరకు ఆశ్చర్యం అనిపిస్తుంది? యోసేపు తన జీవితం, దేవునితో ఉన్న సంబంధం బట్టి దేవుడు తన గొప్ప ప్రణాళికలో యోసేపును భాగస్వామ్యం చేశారండి. అందులోంచి తన మంచితనంతో బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు యోసేపును దర్శించాడు, దేవదూత ద్వారా తెలియజేశాడు, ఇది నా చిత్తం, నా ఉద్దేశం
కదండి. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాంటి కృప దేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.